బొత్స సత్యనారాయణ జనసేనలోకి రాబోతున్నారంటూ కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఒకవేళ బొత్స సత్యనారాయణ గనక జనసేనలోకి వస్తే కూటమి ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయంటూ కూడా చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ఇప్పుడు చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు జనసేనలోకి రానున్నట్టయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అలాంటిది మొన్న పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఒక సమావేశంలో ఆయన రానున్నట్టు అండ్ అలాగే ఆ సమావేశంలో కూడా జనసేనలకు ఎంట్రీ ఇస్తున్నట్టు కూడా ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఒకవేళ బొత్స సత్యనారాయణ గనక జనసేనలకు వస్తే అసలు కూటమిలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయంటారు? అంటే మొన్న ఆయన వెళ్ళి పరామర్శించారు అని ఒక టాక్ వచ్చింది. ఆయన వెళ్ళి కలిశారు అని. అయితే జనసేనలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించాలనుకుంటున్నారు అన్నది కూడా తెలుస్తుంది. సో మరి ఇది ఎంతవరకు నిజం? ఇవాళ ఉత్తరాంధ్రలో బొత్స ఒకప్పుడు తిరుగులేని నాయకుడు ఎవరు కాదనరు. కానీ ఇవాళ ఆయనకి అసలు ఒక ఉనికి లేకుండా పోయింది. వైసీపీలో పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఆయనకి ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు. కానీ ఏం చేయాలో తెలియని స్థితిలో ఆయన జనసేనలోకి వద్దాం అనుకుంటున్నారు అని. కానీ పవన్ కళ్యాణ్ పని కట్టుకుని ఆయన జనసేనలోకి ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకంటే ఇప్పుడు మీకు ఇవాళ తెలుగుదేశం నాయకులు కూడా అక్కడ చాలా బలంగా ఉన్నారు. అచ్చెన్నాయుడు కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు. ఇప్పుడు మరి కొత్తగా బొత్సాను ఆయన ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ ఎవరెవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెడుతున్నారని అంటున్నారు. సో అది అదృచ్ఛికంగా జరిగినా ఎలా జరిగినా కాపు సీనియర్ నాయకులు ఉన్నారు వైసీపీలో. సో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్? కానీ పవన్ కళ్యాణ్ అసలు కాపుల మనిషిని ఏ రోజు చెప్పుకోలేదు. అలాంటి వ్యక్తి మరి బొత్సాను ఆహ్వానిస్తే, బొత్స వస్తే మరి ఉత్తరాంధ్రలో జనసేనకు బలం పెరుగుతుందా? కాపులు తన వైపు తిప్పుకోగలరా? అదే జరిగితే మరి అచ్చెన్నాయుడు పరిస్థితి ఏంటి, రామ్మోహన్ నాయుడు పరిస్థితి ఏంటి? మరి తెలుగుదేశంలో మరి కలిసి ఉంటున్న జనసేన ఆ రకంగా చేస్తుందా? ఇన్ని ఉన్నాయి మనం కనుక లోతుగా వెళ్ళి చూస్తే. అంటే మేడం, మీరు అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు ఎన్నో విమర్శలు చేశారు మనం రీసెంట్గా చూసుకుంటే కూడా. అలాంటిది ఒక కూటమి ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు చేసిన ఆయన్ని మళ్ళీ పార్టీలోకి తిరిగి ఆహ్వానించడానికి పర్మిషన్ ఉంటుందంటారా? పర్మిషన్ తర్వాత ఇప్పుడు అండి నేతే తలుచుకుంటే అవన్నీ వదిలేసుకుని అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు వదిలేద్దామని అనుకుంటే మంచి మనసుతోటి పిలవచ్చు. అతను కూడా అంతర్గతంగా క్షమాపణ చెప్పచ్చు, బహిర్గతంగా చెప్పకపోయినా. సో మరి ఏం జరుగుతుందో తెలియదు. నాకైతే సందేహం, నిజంగా బొత్సాని పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారా? అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఉండే ఛామ్ కానీ లేదు, పవన్ కళ్యాణ్ ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది. ఆయన అసలు పని చేయనప్పుడే, అంటే ఏ రాజకీయ పదవిని ఆయన పొందనప్పుడే ప్రజలు గుర్తించి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చాక ఈరోజు ఆయన శాఖలను ఆయన పట్టుతోటి నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ సమస్య ఉన్నా వెళ్తున్నారు, గిరిజనులకి రోడ్లు వేయించారు ఆయన. అంటే తన గుర్తింపు తను తెచ్చుకున్నారు, అనవసరంగా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కానీ మరి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాలకు రావట్లేదు, ఆయన మనసులో ఏముంది అంటూ చాలా వార్తలు వచ్చాయి. సో దానికి బలం చేకూరుస్తూ ఇవాళ బొత్సాని ఈయన ఆహ్వానిస్తున్నారని వచ్చిందంటే మరి అలాంటి పిచ్చి పని ఎప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తారని నేను అనుకోవట్లే. ఇప్పుడు రిఫ్ట్లే ఉండవు, ఆయనకి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి వచ్చి ఉండకపోవచ్చు. అంటే నేను అనేది వార్తలు ఎలా వస్తాయి, సోషల్ మీడియా వచ్చాక వార్తలకి తలాతోక కళ్ళు ముక్కు చెవులు ఏం ఉండవు, వెళ్ళిపోతుంది అట్లా. అందుకని ఇవన్నీ కూడా ఊహాగానాలని నేను అనుకుంటున్నా. ఒకవేళ బొత్స వచ్చి చేరినా కూడా జనసేనకి తెలుగుదేశానికి మధ్యలో వచ్చే నష్టం ఏమీ లేదు. ఎవరి పని వాళ్ళది, వాళ్ళు కొన్ని సీట్లు అక్కడ తీసుకుంటారు. ఎలాగా ఇప్పుడు నెక్స్ట్ 29 ఎలక్షన్ అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఉన్నాయి కాబట్టి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందులో ఇప్పుడు బీసీలకు 34% చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఆయన ఆలోచించుంటే తప్పేమీ లేదు. అది ఎట్ ద సేమ్ టైం 29 ఎన్నికలు వచ్చేసరికి మీకు ఇప్పుడు సీట్ల సంఖ్య పెంచుకుంటారు వాళ్ళు.
ఇదివరకు 21 ఉన్నది, 23 నుంచి 21కి వచ్చారు వాళ్ళు. ఈసారి ఎక్కువ ఆశిస్తారు ఖచ్చితంగా. సో అలాంటప్పుడు మీకు జనసేన పోటీ చేసే వాటిలో తెలుగుదేశం ఉండదు, తెలుగుదేశం పోటీ చేసే చోట జనసేన ఉండదు. కాబట్టి ఒకరికొకళ్ళు వాళ్ళు సహకరించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎవరి మధ్య రిఫ్ట్ అనేది కానీ లేదు, ఒకళ్ళ మీద ఒకరికి పోటీ అని కానీ అవే ఉండవు. సో రాజకీయంగా ఆలోచిస్తే ఇది కూడా మంచిదే. ఇప్పుడు ఎవరెవరైతే వైసీపీలో అసంతృప్తితో ఉన్నారో సీనియర్ నాయకులు వాళ్ళని తన వైపు తిప్పుకుంటే కనుక అయితే వాళ్ళకి నష్టం కాదు. ఇప్పుడు అలాగని జనసేనకి నష్టం ఉండదు, వాళ్ళకి నిజంగా లాభమే. నీకు ఈ గుర్తింపు లేని పార్టీలో ఉంటూ ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియని నాయకుడితో ఉండే కంట ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడితో ఉండడం, 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న పార్టీలో ఉండడం అనేది వాళ్ళకే యాక్చువల్గా గౌరవం అది. సో ఆ రకంగా చూసుకుంటే బొత్స దీన్ని అంగీకరించే అవకాశం ఉంది. అంగీకరిస్తే ఆయనకే మంచిది. అది మేడం, ఇంకొకటి అంటే బీసీలకి ముందటి నుంచే కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పొచ్చు. అలాంటిది ఇవాళ బీసీ నేతలతోటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కీలకంగా భేటీ అవ్వబోతున్నారు. సో ఏమవబోతుంది అంటారు? ఏమవదండి, ఇప్పుడు వాళ్లే కదా అసలు బీసీలకి పర్సంటేజ్ 34% చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కాదని 24 చేసింది ఆయనే కదా. కాబట్టి ఆయనే బీసీలకు అన్యాయం చేశాడు. ఇవాళ ఏం హోం పెట్టుకుని బీసీలతో మాట్లాడతాడు అంటే భయపడుతున్నాడు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు 2 రకాలండి. ఇవాళ వైసీపీకి ఉన్న మైనస్ ఏంటంటే కేడర్ లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఇన్ఛార్జీలు బాధ్యత అది ఏకగ్రీవం కనుక అయితే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని ఇన్ఛార్జిగా తప్పిస్తానన్నాడు. సో అలా అన్నప్పుడు వాళ్ళు భయపడతారు కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు జనసేనలోకి జంప్ అవటం అనేది చాలా మంచి అవకాశం. అంటే జగన్మోహన్ రెడ్డికే నష్టం. రెండోది ఇవాళ స్థానిక ఎన్నికల్లో 34%, ఏ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో 34.50%, పట్టణ ప్రాంతాల్లో 33.50%. సో ఇది చాలా అవకాశం కదా బీసీలకి. మీరు అన్నట్టుగా తెలుగుదేశం మొదటి నుంచి కూడా అటు నాయకుడుగా ఉన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన బీసీల పక్షపాతిగానే ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పార్టీలో కీలకంగా ఉన్నారో తెలుగుదేశం పార్టీకి ఆయన ముందుండి నడిపిస్తున్నారు, ఆయన కూడా బీసీల పక్షపాతి. కాబట్టి 34% కేబినెట్ ఆమోదం కోసం వెయిట్ చేయకుండా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో ఇది వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి ఇట్స్ అ గుడ్ ఛాన్స్ అన్నది. కానీ వైసీపీకి ఇప్పుడు భయం, ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇవాళ క్రెడిట్ మొత్తం కూటమికి వెళ్ళిపోయింది. బీసీలకి మొదటి నుంచి అండగా ఉన్న తెలుగుదేశం ఇవాళ 34% ఇస్తోందంటే స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం అనేది అది నల్లేరు మీద నడకే. 100% ఇక్కడ స్ట్రైక్ రేట్ వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లేదు. సో ఇప్పుడు ఆ టెన్షన్ తోటి ఆయన మరి బీసీ నాయకులతో ఏం చర్చిస్తాడు, ఏం చేస్తాడు అనేది చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.